డబ్బులు వద్దులే మీరు వెళ్ళండి. చూసుకో కొడుకుని భద్రంగా బాగా. హాయ్ అండి, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక అవ్వని వాళ్ళ కొడుకునైతే మనం డ్రాప్ చేద్దాం ఫ్రీగా. అవ్వ హాస్పిటల్కి వచ్చినంత వాళ్ళ కొడుకుని పిలుచుకునేసి స్విమ్స్ హాస్పిటల్కి చూపించుకున్నారు. అవ్వకి లాస్ట్గా ఒక మాత్ర అయితే దొరకలేదండి, టాబ్లెట్ దొరకలేదంట. అందుకని ప్రిస్క్రిప్షన్ అడిగితేనేమో చూపించారు. ఇక్కడ మెడికల్ షాప్లో అడిగితేనేమో అది ఇక్కడ మన దగ్గర దొరకదండి, రెడ్డి కాలనీకి వెళ్ళమని చెప్పారు. సో వేరే నెంబర్ అయితే ఇచ్చారండి, ఫోన్ చేసాము. ఆ సార్ ఇంకా ఫోన్ చేయలేదు మాకు. ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేద్దాము. అవ్వ వాళ్ళు వచ్చి చౌడపల్లి అగ్రహారం దగ్గర, చౌడపల్లి కదవా, అగ్రహారం దగ్గర చౌడపల్లి నుంచి వచ్చారండి. ఓకే సరే, ఇక్కడ మందులు లేవు. మందులు అడిగితే వాళ్ళు అప్పుడు ఫ్రీగా దొరకవు. సర్లేవా, మందులు వేరే ఆయనకు ఫోన్ చేసినాం కదా, ఆయన ఫోన్ చేస్తానన్నాడు. ఫోన్ చేయని, నేను మిమ్మల్ని అడవలుతాలే. మరి మందులు దొరకలేదంటే తీసుకుని కదా పోవాలి నువ్వు మీ ఊరికే. వీళ్ళ కొడుకు కోసం వీళ్ళ అమ్మ చూడండి ఎంత కష్టపడుతుందో. ఇలాంటి తల్లి ఉండాలండి నిజంగానే. సో అండి, నేను ఎవరిని చూసి ఆటో అయితే ఆపడం జరిగింది. సో నేను అడిగాను ఏమవ్వా ఏం జరిగింది అనేసి. ఆమె టాబ్లెట్ల కోసం మొత్తం అక్కడ ఉండి మెడికల్ షాప్ మొత్తం తిరుగుతుంది. ఏమని అడిగితే వాళ్ళ కొడుకునైతే హాస్పిటల్ పిలుచుకొచ్చిందండి, సిమ్స్ హాస్పిటల్కి. ఆయనకైతే క్యాన్సరు, వేయడం వల్ల క్యాన్సర్ అయితే రావడం జరిగింది ఆయనకి. సో నేను మన ఆటోలో ఆయన్ని ఫ్రీగా రైడ్ అయితే వదిలాను. ఈ జనరేషన్లో తల్లిదండ్రులని పిల్లలు వదిలేస్తున్నారు, కానీ జీవితకాలంలో ఎప్పుడూ తల్లిదండ్రులు పిల్లల్ని వదలరండి. ఈ అవ్వకి సెల్యూట్ కొట్టి తీరాలండి. ఓకే అండి, మనం అయితే అవ్వని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసాము. వేరే ఆయనకి ఫోన్ చేసాము. సార్ గారు, డాక్టర్ గారు ఎవరు మెడిసిన్ అయితే తెచ్చి వీళ్ళకి ఇస్తా అని చెప్పాడు. వీళ్ళ దగ్గర వచ్చి చౌడపల్లి బస్ స్టాండ్ కాడ ఉంటే ఆయనే తెచ్చిస్తాడంట. సో ఆయనతో మాట్లాడేస్తాం మనము. టాబ్లెట్లు కూడా ఇంకొచ్చి చేరిపోతాయి. సరేనా? సరేవా, మాత్రలు ఫోన్ చేసి చెప్పాను, మాట్లాడినా కదా, నెంబర్ ఇచ్చినా కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడాను నేను. ఆయన నీకు తెచ్చిస్తాడంట మెడిసిన్, నువ్వు తీసుకొని బస్సు వెళ్ళిపో. సరేనా? వీళ్ళు నాకు మర్చిపోకుండా. సరే. సో చేసే సేవలో మనం చేసిన హెల్ప్ అనేది చాలా చిన్నదండి అనిపించింది, ఎవరిని డ్రాప్ చేయాలనేసి. సో మనం బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసాము. హ్యాపీ. ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా జాగ్రత్త, వెళ్ళండి. అవసరం లేదు, డబ్బులు వద్దులే మీరు వెళ్ళండి. చూసుకో కొడుకుని భద్రంగా బాగా. సరే, బాయ్.